యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నిలవబడిన నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని నిన్ను స్తుతించారు, గణపరిచారు, కొనియాడారు. నీ ప్రేమలో ప్రభువా ఇంతవరకు సమాజముగా కూడి సంతోషంతో పాటలు పాడారు. ఈరోజు మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. చూడండి. నా జనమా, ఇక నే మాత్రము కన్నీళ్ళు విడువవు. దేవుని ప్రజలు కన్నీరు విడవటం దేవునికి ఇష్టం కాదు. 19వ వచనంలో, సియోనులో, యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. దేవుని స్తోత్ర. సియోను అంటే దేవుడు నివసించే స్థలం, పరిశుద్ధ మందిరం, పరిశుద్ధుల సహవాసం, ఐక్యత, ప్రేమ కలిగి దేవుడు ఉన్నాడన్న వారందరూ ఆరాధనలో పాల్గొంటారు. సియోనులో, యెరూషలేములోనే. చూడండి, సియోనులో అంటే అది స్థలం. కానీ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11లో అంటాడు, సియోను సువార్త ప్రకటించుచున్న దాన. దేవుని స్తోత్ర. చూడండి, యెషయా గ్రంథం చూడండి. సియోను సువార్త ప్రకటించుచున్నదన్న 9వ వచనంలో, సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతం ఎక్కమంటాడు. దేవుని స్తోత్ర.
అక్కడ సియోను అంటే మందిర ఆవరణం ఉన్న ప్రదేశం అన్నమాట. యెరూషలేం వేరు, అది మహారాజు పట్టణం. ఇది రాజుల రాజైన ప్రభు కోరుకున్న స్థలం. ఆ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు దేవుని స్తుతింతారట. దేవుని స్తోత్ర. ఇక్కడ సియోను అంటే సువార్త ప్రకటించేవాడిని. సియోను సువార్త ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతం ఎక్కు. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించు, భయపడక ప్రకటించు. ఇప్పుడు సువార్త భూలోకానికి అందింది 2024 సంవత్సరాలైంది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. దావీదును ఏ రాజు జయించలేకపోయాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదుని దేవుడు ఎరుగును, ఎరిగిన వాడై ఎన్నుకుని ఏర్పరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులైన తన గొర్రెలకు కాపరిగా. ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటాడు దావీదు. కనుక ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నవాడు. నిజంగా ఎందుకు అంటే దావీదుకి గొర్రెలు కాసుకుంటూ కూడా పాటలు పాడుకుంటూ ఉన్నాడు దేవుడని నమ్మాడు. నిజంగా యెషయి 8వ కుమారుడట. చిన్న గొర్రెల మందను మేపుకుంటున్నాడు. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా చేయటానికి. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేస్తాడట. నిజంగా అన్నలకి జున్ను గడ్డలు అవల రొట్టెలు పట్టుకెళ్ళటానికి వెళ్ళిన వాడికి పౌరుషం వచ్చింది. ఎవడు గొల్యాతు మాటలు. జీవము గల దేవుడు తన దేవుడని నమ్మిన దావీదుకి విగ్రహాలను ఆధారం చేసుకున్న సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత అన్నాడంటే గాలికి చెదరగొట్టే పుట్టంతని లెక్కేశాడు. దేవుని స్తోత్ర. గింజ కాదు, రాయి కాదు. జీవము గల దేవుని సైన్యమును దూషించటానికి సైన్యం అంతా పిరికోళ్ళలాగా 40 దినాలు జయము జయము సైన్యములకు అధిపతి యెహోవాకు అంటున్నాడు. అన్నవాళ్లే కానీ నిలబడిన వారు లేరు. ఈనాడు పాటలు పాడేవారే కానీ పరము నుండి శక్తి దిగి మన బంధకాలు తెగిని అని కానీ, మన పాటలు విన్నవారి బంధకాలు తెగిని దేవుడు వారికి కూడా సహాయం చేశాడన్న వాళ్ళు ఈ దినాల్లో లేరు. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ ఘనత చెందాలి. ఈ పాత్ర, ఈ రక్షణ పాత్ర 116వ కీర్తనలో దావీదు అంటాడు, రక్షణ పాత్ర చేతబట్టుకుని యెహోవా నామమున ప్రార్థన అంటాడు. రక్షించిన నేను ఆయనకొక పాత్రగా ఉండాలి. ఆయన అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. ఘనపరిచే పాత్ర. నన్ను ఘనపరచు వారు ఘనత పొందెదరు అన్నాడు. నేనే ఘనపరుస్తాను వారిని అంటాడు. ఏలీ కుమారులు యాజకులు అవ్వాలి. వాళ్ళు తిండిపోతులయ్యారు, వారు వ్యభిచారులు అయ్యారు,
వారు దేవుడున్నాడన్న భయం లేని వారయ్యారు. ఇంతకీ కారణం దేవుడు భయం వారికి బొత్తిగా లేదు. అదే స్థలములో అన్న కన్నీరు చూసి అన్న దుఃఖానికి ప్రతిగా సంతోషముతో నింపడానికి సమూయేలునిచ్చాడు. అతడు దాసుడుగా ఏలీ కింద పరిచర్య చేస్తున్నాడు. దేవుడికి కింద వారని లేదు, పై వారని లేదు. ఎవరిని ఆయన హెచ్చించాలనుకుంటే వారిని హెచ్చించగలడు, ఎవరిని తగ్గించాలనుకున్నాడో తగ్గిస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తేవాడు. అందరూ అభ్యసిస్తున్నారు, గుడ్రాలను దూషిస్తున్నారు. కన్నీటితో ప్రభు పాదాలు కడిగిందని లేదు కానీ అక్కడ లేదు కానీ హృదయం కుమ్మరించుకుందంటే కన్నీరే, మూలుగుడే. ఎన్నో సంవత్సరాలు బలులర్పించటానికి భార్యాభర్తలు చవితిని కూడా తీసుకొచ్చాడు. ఆవిడకి ఒక్క పాలు బలి, ఒక గొర్రెని ఆవిడ పక్షంగా అయితే ఈవిడ పక్షంగా 2 గొర్రెలు దేవునికి దహన బలి ఇచ్చేవాడు. ఎలకన పిల్లలు లేరంటే అనేవాడు 10 మంది కుమారుల కంటేనే శ్రేష్ఠుని కాదా అనేవాడు. కుమారుడే, భర్తే, రాజే. భర్తకిచ్చే గౌరవం స్త్రీ ఇవ్వాలి. నిజంగా కుమారుని తల్లి ముద్దు పెట్టుకున్నా సంతోషం కుమారులు గల సంతోషం గల తల్లి, సంతు లేని దాన్ని కీర్తన గ్రంథంలో రాయబడింది. ఇల్లాలుగాను కుమారులు గల సంతోషము గల తల్లిగా చేసేవాడంట మన దేవుడు. నన్ను అలా చేశాడు. కుమారులు గల సంతోషము గల తల్లి అని మీటింగులు కూడా పెడదాం అనుకున్నాను నేను. మహా సంతోషం ఇచ్చిన క్రీస్తు నామ మహిమార్థమై నా పిల్లలు దేవుని పాదాల కాడ ఉండాలని కోరుకున్నాను. అన్న ఏలీ పాదాల దగ్గర పరిచర్య చేయడానికి మొక్కింది కానీ నేను దేవునికే మొక్కలేదు. గంగ జలమామ కొడుకులు లేరన్నందువల్ల పౌరుషం వచ్చేమన్నాను. నువ్విస్తే నీ సేవ చేయిస్తాను అనలే. నా సొంత శక్తి భక్తి అప్పుడు ఇప్పుడు చాలు. ఏ క్షణాన్ని దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలానికి తీసుకెళ్తాడో, ఏ సమయంలో ఎక్కడ కూర్చోబెడతాడో ఆయన బలిష్టమైన చేతి కింద దీనులంగా ఉండాలట. దేవుని స్తోత్రం. అడిగి నింద పోగొట్టుకున్నాను. కుమారులు లేరనకుండా. ఎందుకు అంటే లోపము గలది లెక్కకు రాదట. కోపం ఒకటే నాకు. చాలా మంచిదాన్ని నేను, చాలా మంచిదాన్ని. వాళ్ళకి అట్టెట్టాను, వీళ్ళకి బూరెట్టాను, వీళ్ళకి బట్టలు పెట్టాను ఆడవరుసలకు, లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చా. అది కాదు మంచితనం. ఏది మంచితనం? ఇతరులకు మేలు చేయటం. ఓ చేరెడితే చిరిగిపోతాం. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం దేవుని దృష్టిలో మంచితనం. నేను నేర్చుకున్నాను. అందుకని దేవుడు రాజుల్ని త్రోసివేయటం చూశాను, నిలబెట్టడం చూశాను. సొలొమోను అంతటి వాడు ఇక భూమి మీద ఎవడు పుట్టడు. ఏ రాజుకి లేనంత జ్ఞానము, ఔశ్వర్యము, ఘనత కూడా ఇస్తున్నానంటే ఆ సొలొమోనే భార్యలు ఎక్కువయ్యే కొలది వాళ్ళని సంతోషపెట్టడానికి దేవతా విగ్రహాలు నిలబెట్టి గుళ్ళు కట్టాడట. ఆ భార్య వెళ్ళి ఆ దేవికి దండం పెట్టుకుంటాడు. వీడు కూడా వెళ్తాడు కాబోలు. వేసుకోమంటే అక్షింతల పువ్వులు వేసుకుంటాడు కాదు. మనకి తెలియదు, చరిత్ర అంతా లేదు. 2 వారాలు దారి తప్పావని దేవుడు హెచ్చరించిన
బుద్ధిహీనుడిగా ఉన్నాడు సొలొమోను. అందుకే యేసు అన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బాలుడైన సమూయేలుని ఎన్నుకున్న దేవుడు మనందరికీ దీర్ఘదర్శకుడుగా, మనందరికీ మార్గాన్ని చూపించటానికి నేనే మార్గం అన్నాడు. ఇదే మార్గం అనలే యేసు. దేవుని స్తోత్ర. రాజులను అభిషేకించేవాడిగా చేశాడు సమూయేలుని. కానీ దీనురాలుగా ఉన్న మరియను దేవుడు ప్రేమించి శుభవర్తమానము అందించే కుమారుణ్ణి ఆమె కంఠానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. సర్వోన్నతిని మహిమ ఆమెను కమ్ముకుంది. ఆ మహిమ యెషయా 6లో సర్వలోకమైన మహిమతో నిండి ఉంటుంది చూశాడు. యెషయా పెదవులను శుద్ధీకరించాడు. అది యెషయా ద్వారా మరీకు పుట్టిన కుమారుణ్ణి చూసి సంతోషపడ్డాడు యెషయా ప్రవక్త. ఏలయనగా మనకు అంటున్నాడు యెషయాకి, మనకి కూడా. కన్నులు తెరిచి చూసి గజ గజ వణికి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని వణికి ఒప్పుకున్నాడు. చాలామంది పాపాలు కప్పుకుంటారు, ఒప్పుకోరు. ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడాడో క్షణంలో మార్పు వచ్చింది అతనిలో. పొట్టి జక్కయ్యలో కూడా క్షణంలో నేడు ఇంత బస చేయవలసి ఉన్నది అనగానే, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తాను, డివైడ్ చేసేసాడు. ఎవరి యొద్దైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే 4 వంతులు వానికే కాళ్ళకారు పెడతాను. మొన్న 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాను, ఇదిగో 20. మొన్న 5 లక్షలని తీసుకున్నాను, ఇదిగో 20 లక్షలు. అలా ఇస్తాను అని యేసు ఎదురుగుండా అని చెప్పాడు. రహస్యంగా పెదవులతో ఇలాగ దేవుడికి చేసుకోలే. అతడికి మార్పు వచ్చింది. యూదులు మత ప్రవిష్టులు, వాళ్ళకు సహాయకులైన వారు, ఈయన సుంకరులతోనూ పాపులతోనూ సహవాసం చేస్తున్నాడు, పైగా దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. వీళ్ళ బాధిది బాధట. దేవుని గురించిన దురాలోచన, దేవుడు చేసే పనులు చేస్తే యేసు ఆ పనులు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి కదా, నా క్రియలు మీకు వాటినైనా చూడట్లేదా అన్నారు. అలాంటి వారిని కూడా క్షమించే గుణము కలిగిన యేసయ్యని ఈ లోకానికి పంపించారు. నిజముగా సమూయేలు కూడా అంటాడు, మీ అందరి నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే పరమందున్న దేవుడు దృష్టిలో నేను పాపము చేసిన వాడిని అవుతాను. పాపం అంటే వ్యభిచారమే కాదు, పాపం అంటే నరహత్య కాదు. దేవుని ప్రజల కొరకు మనము ప్రార్థన చేయకపోవటమే పాపం. నీ సహోదరుని ప్రేమించకపోవటమే, అతడు నీతిమంతుడు కాదంటవే నువ్వు విమర్శనకు లోనైపోతావు. ఇక్కడ మనం తీసుకున్న మాట, సియోనులోను యెరూషలేములోను ఒక జనం కాపురం ఉంటుందట. సియోను అంటే యెరూషలేములోను ఉండే పట్టణం అదే, కానీ ఒక జనం కాపురం ఉండను. జనమా నీకనే మాత్రము కన్నీళ్ళు విడువవు. దేవుని స్తోత్ర. దేవుడు ఎన్నుకున్న ప్రజలలో కలిసి ఒక జనం ఉంటారట. దేవుని స్తోత్ర. ఎంతమంది తెలియదు. అన్యజనులు మనమే.
యూదులు దేవుని స్తుతించేవారు, 7 పూటల ప్రార్థించేవారు, 3 పూటల ప్రార్థించేవారు. యూదులు ఉన్నాడు దేవుడని నమ్మినవారు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. యూదులందరూ ఉండగా బబులోన్లో దానియేలు ముమ్మారు ప్రార్థన మానలా. సింహానికంటే ధైర్యం గలవాడు దానియేలు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారట. ధైర్యము గలవారే, దేవుడున్నాడని నమ్మిన వారే నీతిమంతులు. ఉన్నాడని నమ్మినప్పుడు 2వ అధ్యాయములో రాజు కన్న కల దాని భావాన్ని బయలుపరిచి వారి ప్రాణాన్ని విమోచించాడు. నీ ప్రాణం ఎప్పుడు విమోచించాడో, ఎన్ని సంవత్సరాలు అయిందో, ఇప్పుడు నువ్వు పట్టుకు నిలబడట్లా. నిలబడ్డావా? ధన్యురాలువే. పరలోకంలో నీకు పాలు పంపులు ఉంటాయి. పరలోకి వద్దండి, ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండాలి. మన ఇష్టం కాదు. రెప్పపాట్లో ప్రభు వచ్చాడంటే మన గతి ఎలా ఉంటుందో అసలు రెప్పపాటనే చెప్పాడు. దీన్ని బట్టి రెడీగానే ఉండాలి ఎప్పుడు. అందుకే నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడని యెషయా 67లో. అవి జ్ఞాపకానికే రావటాయి. నువ్వు ఎంత నీతివంతుడు అనవసరం. మునుపున్న ఆకాశం ఉండదు, ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉండదు. మునుపటివి మరువబడను. దేవుడు మర్చిపోతే మన సంగతి అంతే, పోతాం. ధనం పోద్ది, ఇల్లు ఉండు, ఏముండు, పోయినోడికి ఏది ఉండదు అని ఎవరికి తెలియదు. ఉంటాం అనుకుంటారు. మంచిది. చూడండి, నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించు. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, కొత్త ఇల్లు చూసి మర్చిపోతున్నాం, మర్చిపోతున్నా. ఇల్లు లేనప్పుడు మోకరింతకు లేక చేవలు, జనులు, పాముల్లో, పాకల్లో, తాటాకుల్లో పైనుంచి పడతాయో తేళ్ళు. నిజంగా హిరంబాలు, నాగరాజులు, తాటాకు, దానికి కూడా పునాది ప్రార్థన ద్వారా వేస్తాం. దేవుడు వారి అందున్నాడు. పైన పాములు పోట్లాడుతూనే ఉంటాయి, కిందకు పడుతూనే ఉంటాయి, మళ్ళీ దళ్ళోంచి పైకి వెళ్ళిపోతాయి కొడదామంటే. మిరపకాయలు కాల్చి పొగబెట్టిన ఆ గొట్టుకు పోలేదు అవి, మళ్ళీ అలాగే తిరుగుతూ ఉన్నాయి. దేవుడు మన ఇల్లు కట్టుకోమన్నాడు, అర్జెంటుగా ఇల్లు కట్టేసుకుంటారు వాళ్ళు. బిల్డింగ్ కట్టుకుంటారు. బిల్డింగ్లోకి రాదని కాదు, సర్ప సంతానముగా మనం ఉంటే పాములకి తెలుసు. నా చిన్నప్పుడు అనేవారు శివుడు చేమ కొట్టదు అనేవారు. శివుడు అంటే ఎలా ఉంటాడు నాకు తెలియదు, నిజమే కాబోలు అనుకున్నాను. దేవుడు ఆజ్ఞ ఇవ్వాలట. ఏదైనా మనల్ని ముట్టాలన్నా, మన దగ్గరికి రావాలన్నా మెత్తబడితేనే ధాన్యం పుచ్చిపోద్ది, మినువులు పుచ్చిపోతాయి, జనువులు పుచ్చిపోతాయి. పెసలే కాదు, కందులే కాదు, ఏది కాదు, ఆహార పదార్థాలు మెత్తబడిపోతే పుచ్చిపోతాయి. ఇప్పుడు పురుగు పట్టకుండా ఏదో మందు వేస్తున్నారు. గతంలో తట్టల్లో, పెద్ద పెద్ద బుట్టల్లో బూడిద పోసి, బూడిద దొరికేది. ఇప్పుడు బూడిద దొరకదు. పేడ చేసేవాళ్ళు లేరు, పిడకలు చేసేవాళ్ళు, తరిసేవాళ్ళు లేరు, వాటిని పొయ్యిలో పెట్టేవాళ్ళు లేరు, బూడిద జల్లించేవాళ్ళు లేరు, కందులు ఎండబెట్టి పోసేవాళ్ళు లేరు. అంతా బజారు మీద బియ్యం, బండ మీద ముక్క, ఈ రెండింటితోటే వెళ్తుంది. నూనె కూడా ఉంటుంది, ఉల్లిపాయలు ఉంటుంది. దేవుని స్తోత్ర. కూర తేవచ్చు, ఇవన్నీ కొయ్యలేం. ఈ దొండకాయలు కొయ్యాలంటే పిల్లోడు తిండు, ఎవరొక్కడి మీద పెట్టుకుంటాం. ఈ రకంగా మనం ఏమి తిన్నాదో ఆయనకి తెలుసు. అనుదిన ఆహారం ఇమ్మని దేవుడిని అడగాలట.
తిన్నా ఎక్కువ అవ్వదట, తినకపోయినా తక్కువ కాదట. కానీ భక్తిహీనులు కడుపుకే లేమి కలుగుద్దట. స్వీట్ తినాలని ఉంటుంది, షుగర్ ఎంత రేజ్ అయిపోద్దని మిఠాయిలోకి ఇలా చూసి పాలకో ఎప్పుడో తినేవాళ్ళం చిన్నప్పుడు. అలాగే కూర ఉడుకుతూ ఉంటే పలావ్ చెప్తే ఇంటోళ్ళు బిబి వస్తుందేమో అంటారేమో, గబ్బా గబ్బా ఉందే తెగులు. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనుదినాహారం నేడు మాకు దయచేయమని శిష్యులను చెప్పాడు. ఆయన అడగమని చెప్పాడు. ఏలియాకు అడగకుండానే ఇచ్చాడు. కెరీతు వాగు దగ్గర దాక్కో, నువ్వొక్కడు నా గురించి సాక్ష్యం ఇవ్వటానికి నిలబడ్డావు, రాజు ఊరుకోడు. నువ్వు వర్షం కురవద్దన్నావు, నేను కురవనివ్వను. ఇవన్నీ మాట్లాడలేదు. కానీ దేవుడు దాక్కో అన్నాడు. దాకో పెట్టాడంటే కాకోలములకు హాజరు ఇచ్చాను, ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తెస్తాయి అని చెప్పాడు. దేవుని స్తోత్ర. దాకో పెట్టినోడే పోషించాడు. సారే పెద్ద పెద్దవరాలి ఇంట్లో బుడ్డిలో నూనె తరగనివ్వలేదు, తొట్టెలో పిండి అయిపోనివ్వలేదు. ఎందరు తిన్నారో 3 సంవత్సరాలు ఇశ్రాయేలీలు పిండి వంటలు వండి దేవతలకు పెట్టినందువల్ల వచ్చిన తిప్పలు పాట్లు అలాగున్నాయి. మిద్దెల మీద దొంగచాటుని ధూపం వేసింది కూడా దేవుడికి తెలిసింది. అవన్నీ చూసిన ఏలియా దేవుడిని అడగకుండానే ఈ సంవత్సరం లోపులో మంచు కానీ వర్షం కానీ ఈ దేశం మీద కురవదు అన్నాడు. మనకి ఎక్కడో చోట కుడితే గోదావరి వస్తే, ఏలూరు కాలువ వస్తే డెల్టా అంతా పండుతుంది. మనం ధన్యులు. అది ఆకాశ వర్ష జలాలు తాగే దేశం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము ఆయన కనుదృష్టి ఉన్న దేశం. అంటే నీ ఇరుగు పొరుగు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలియదు. యెహోవా దేశములో నేనున్నాను, యెరూషలేములో లేను. కానీ నా జీవానికి మూలమై ఉన్న దేవుడు యెరూషలేమును ప్రేమించాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అని భక్తులు చెప్పారు. దేవుని స్తోత్ర. నీ నగరులో క్షేమముండునుగాక అని చెప్పారు. దేవుని స్తోత్ర. యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా, ఆమె ప్రజలను హర్షించేవారిగా చేస్తాను అన్నాడు. హర్షధ్వని రాత్రని లేదు, పగలని లేదు, మిట్ట మధ్యాహ్నం అని లేదు, సాయంకాలం అని లేదు. ఏ ఊళ్ళో ఏ టైంలో పాటలు పాడిస్తూ తింటామో, ఎవరితో కలిసి ఆనందిస్తామో, ఈ ఆనంద ప్రవాహము యెరూషలేములో యోహానుతో బాప్తిసం ఇచ్చే యోహానుతో యేసు బాప్తిసం పొందినప్పుడే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ క్రీస్తులోనికి దిగినప్పుడే ఆయనలో నింపిన ఆనంద ప్రవాహం